హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాండ్ మేడ్ విత్ లవ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం కుర్తీ కానీ ఫ్రాక్ కానీ స్టిచ్ చేసుకున్నప్పుడు దానికి ఫ్రంట్ ఓవర్ కోట్ మోడల్ అనేది వస్తుంది కదా, అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎలాగ అవాయిడ్ చేయొచ్చో కూడా చెప్తాను ఈ వీడియోలో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది లెస్ దెన్ 3 minutes లోనే ఉంటుంది అనమాట. ఓవర్ కోట్ కోసం నేను పళ్ళులో ఉన్న పట్టుపాటిని యూజ్ చేసుకున్నాను. మీరు లైనింగ్ అనేది 10 inches లెంత్ 10 inches బ్రెడ్త్ ఉన్న 2 పీసులు తీసుకోవాలి 2 చేతుల కోసం. ఈ లైనింగ్ ను ఒకసారి ఐరనింగ్ చేసేసుకుని దీని బ్యాక్ సైడ్ క్యాన్వాస్ పెట్టుకుని ఐరన్ చేసుకుంటే మన క్యాన్వాస్ అనేది అతుక్కుపోయింది అనమాట. కట్ చేసుకున్న 2 చేతుల పీసెస్ కూడా ఒకదాని కింద ఒకటి పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఏదైతే కుర్తీ స్టిచ్ చేసుకున్నారో దాని సంఖ భాగం సైడ్ అనేది ఇలాగ అవుట్ లైన్ ఫస్ట్ డ్రా చేసుకోండి. అలాగే 2 భుజాలకి ఇలాగ మనకి భుజానికి సంఖ భాగం సైడ్ నెక్ సైడ్ కూడా 2 మార్కింగ్స్ అనేవి పెట్టుకుని ఇప్పుడు మీకు ఓవర్ కోట్ కి ఎంత వెడల్పు అయితే కావాలనుకుంటారో సో అంత వెడల్పు సంఖ భాగం సైడ్ కింద ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ మార్కింగ్ దగ్గర నుండి భుజం మార్కింగ్ దాకా కరువుగా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేటప్పుడు ఏం చేస్తారంటే సమానంగా కాకుండా చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి మీరు కొంచెం వెడల్పు అనేది పెంచుకోండి. ఇలా పెంచుకున్నప్పుడు ఏంటంటే మనకు ఓవర్ కోట్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. మనకి కోట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే కొంచెం కరువుగా ఉంటాయి మధ్యలోకి వచ్చేసరికి. సో అలాగా కరువు అనేది కొంచెం వెడల్పు ఎక్కువ పెంచుకోవడం వల్ల ఫినిషింగ్ ఎక్కువ బాగుంటుంది అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ కరువు మొత్తం సమానంగా గీసారు. మీరు కింద ఏదైతే కరువు డ్రా చేశారో కింద సైడ్ మాత్రమే కట్ వర్క్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర బాటిల్ క్యాప్ మూతులు వాటితో చిన్న చిన్న కట్ వర్క్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళండి. కట్ వర్క్స్ మధ్యలో కొంచెం లోత్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి. దీని వల్ల ఏంటంటే మనకి చేసినప్పుడు ఆ కట్ వర్క్ అనేది బాగా కనిపించి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. లోత్ ఎక్కువ లేకపోతే ఫినిషింగ్ అంత బాగోదు. మీరు ఏదైతే లైనింగ్ 2 పీసెస్ కట్ చేశారో దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కటింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు కట్ వర్క్ డిజైన్ ముందే కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేశాక ఎక్సెస్ ఉన్నదంతా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేయొచ్చు. మీరు ముందే కనుక కట్ వర్క్ డిజైన్ కటింగ్ చేసేసారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు తర్వాత క్లాత్ రావాలంటే రాదనమాట. సో దానికోసం చెప్తున్నాను. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే క్యాన్వాస్ ఏ సైడ్ అయితే పెట్టాము దానిపైన స్టిచ్ పడేలా చూడండి. ఇప్పుడు మీరు రివర్స్ ఎప్పుడైతే తిప్పుతారో మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ మధ్యలో క్యాన్వాస్ వెళ్ళిపోతుంది అనమాట. మేబీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు, జస్ట్ ఇక్కడ ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే. ఇప్పుడు మనం ఏదైతే 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని అంతా కూడా చిన్న చిన్న కటింగ్స్ అనేవి పెట్టుకోండి. థ్రెడ్ అనేది కట్ అయిపోకుండా ఉంటుంది అనమాట. మీరు 1/2 ఇంచ్ గ్యాప్ కనుక పెట్టుకుంటే ఇలా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుని రివర్స్ తిప్పి క్యాన్వాస్ గానీ బక్రం గానీ అయిపోయినప్పుడు మనం ఖచ్చితంగా ఐరనింగ్ చేసుకోవాలి. ఐరన్ చేశాక మళ్ళీ పైన ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసేసుకొని మొత్తం కూడా సైడ్స్ అన్ని స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ చేసేస్తాం. సో చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కొంచెం వీడియో చూడండి. వాయిస్ అర్థం కాకపోయినా మీకు వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండానే వీడియో పోస్ట్ చేశాను. రెడీ చేసిన 2 పీసుల్ని సంఖ భాగం సైడ్ ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. భుజం సైడ్ మాత్రం చేతి పని చేసుకోండి. అలాగే ఈ కట్ వర్క్స్ పైన కాకుండా కట్ వర్క్ ఒక 1 ఇంచ్ పైన మీరు చేతి పని చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉండిద్ది అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఉంది. నేను వేసుకున్నప్పుడు పిక్ కూడా పక్కన ట్యాగ్ చేస్తాను. అలాగే పలాజో ప్యాంట్స్ ఓవర్లాక్ పని లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. దానికి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.